తల్లి. అయ్యా తండ్రి, పళ్ళూడకుండా నా పెళ్లి చేసి నన్ను మొగుడు దగ్గరకు పంపండి. అన్నా, అటుకుల చిట్టిబాబు, తొందరగా భావం తెచ్చి నా కార్యం గట్టెక్కించరా. ఓ కూతుర్ని కని నీ పేరు పెట్టుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, నీకు ఇదేం పోయే కాలమే. నిక్షేపంగా ఉన్న నా కొడుకు పుట్టకు హారతిచ్చేస్తున్నావు. నీ నిక్షేపరాయన్ని తొందరగా నా పెళ్లి చేసి తగలడమని మొక్కుకుంటున్నాను. చేస్తాడే, చేస్తాడు. వాడికి కాలం కర్మం కలిసి రాని నీ పెళ్లి ఎంత వైభవంగా చేస్తాడో చూద్దు గాని. సరే, ఎంతైనా తోడబుట్టినవాడు కదా, ఓ ఛాన్స్ ఇచ్చి చూస్తాను. చేశాడా సరే, లేకపోతే ఏ పోస్ట్ మెంతనం జెండా ఎత్తేస్తా. అటుకుల చిట్టిబాబు ఎంకామ్, ఎంబీఏ, ఎంఫిల్, సిఏఐ, 4-9 ఇంకా నా వల్ల కాదు. ఏమ్మా, ఇదంతా ఒక మనిషి అనిందే అంటే ఊళ్ళో వాళ్ళు చదివిన డిగ్రీలన్నీ నా కొడుకు తగిలించుకున్నాడేనా నీ అభిప్రాయం? పచ్చడైపోద్ది. క్షమించండి అమ్మా, మీ చిట్టిబాబు గారి డిగ్రీ చూస్తుంటే 8వ క్లాస్ 8 సార్లు దాన్ని మా చిట్టిబాబు గారు గుర్తొచ్చాడు. పెట్టి పుట్టాలయ్యా, నా కొడుకు జాతకం అందరికీ వస్తుందా? ఇంటికి పాపం మీ చిట్టుబాబు ఏం చేస్తున్నారు? కలెక్టర్ ఆఫీసులో బెల్లబంటారమ్మా. పర్వాలేదే, 8వ క్లాస్ చదివిన మీ అబ్బాయి కనీసం కలెక్టర్ ఆఫీస్ లో ప్యూన్గానైనా పనిచేస్తున్నాడు. మరి 8 డిగ్రీలు చదివి కలెక్టర్ అవ్వాల్సిన మా అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం. అదండి లేడీస్ టాయిలెట్. ఆడపిల్ల మెళ్ళలో చేయి కొట్టేస్తావా? చంపేస్తా. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం. జోక్యం చేసుకున్నాను కదా, ప్రమాదం తప్పదా? ఏడువాడు, ఎవడవాడు, దొంగవాడు ఉన్నాడు ఎక్కడ? ఓ చోట దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెట్టావు? అమ్మా, ఆ ఒక్కటి అడగ. అదేమిటి? ఈ విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకోను. నేను చేసుకుంటా. ఎలా? ఈయనొకడు చేదస్తపు మొగుడు, చెబితే వినడు, కొడితే ఏడుస్తాడని రిటైర్ అయి 10 ఏళ్ళు అయింది. ఇల్లంతా రైల్వే స్టేషన్ గా మార్చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఏమండాయ్, ఇదిగో కాఫీ తీసుకోండి. కాఫీ 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 కాఫీ, చాయ్ గరం గరం, చాయ్ దూద్ దూద్, కాఫీ 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 కాఫీ. ఏమండాయ్, మీరు ఇలా కాఫీలు టీలు తాగేసి పడుకుంటే మీల్స్ మాట ఏంటి? బిట్రగుంటా మీల్స్ సంగతి కాదు, ఇంట్లో మీల్స్. ఇంట్లో మీల్స్ ఒకటే ఉంది, సగం స్టేషన్ అద్దెకిచ్చేసాం కదా. అద్దెకిచ్చిస్తే సరే, వాళ్ళ అద్దె ఇవ్వద్దు, వెళ్ళి వసూలు చేయండి, కాసేపట్లో వస్తారు. ఆగండి, ఇలా టికెట్ లేని ప్రయాణం ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు? టికెటా? ఇంత ఉంటుందిరా. యు మీన్ రెంట్? యు సీ మిస్టర్ సహదేవుడు, ఆఫ్టర్ 1 year ఐ విల్ బి కింగ్. ఆ తర్వాత నీ అద్దె మొత్తం మా ధనాగార ప్రధానాధికారి చేత వడ్డీతో సహా లెక్క కట్టించి, మా కోశాధికారి చేత చెక్కు రాయించి, మా మణిరత్నం దళపతి చేత నీ ముఖాన కట్టిస్తాం. నువ్వు ఎలాగే జాతకాలని పంచాంగాల్ని నమ్ముకుంటే కింగు కాదు కదా, క్యాంటీన్ లో కాఫీ కప్పులు కావడానికి కూడా పనికి రావు. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. కప్పులు కంచాలు కడుక్కోవాల్సిన కర్మ వాడికేమిటి? వాడు నా బిడ్డ, మహర్జాతకుడు. ఈ మొక్కల్లో కళచూడు. నీకు కావలసింది దెబ్బగా. మా అమ్మాయి పచ్చడి సీసాలు పట్టుకెళ్ళింది, కాసేపట్లో వస్తుంది, డబ్బు తెస్తుంది, నీకు నీకు వచ్చేసింది. రాకుంతి రా, మన అమ్మ మాట నిలబెట్టు. ఆయన దానికి ఇచ్చే. ఏంటి ఇచ్చేది? కొత్తిమీర పచ్చడి ఒక్క బాటిల్ కూడా అమ్ముడవలేదు. దానికంత వరి అయిపోతావు ఎందుకు? అమ్ముడు బయటకి ఇద్దాం, ఏమంటారు? అలాగే ఇచ్చినప్పుడే స్టేషన్లో వద్దురు గాని ఒక్క చేసా కూడా అమ్ముడు కాకపోవటం ఏమిటి? ఎవడుకుంటారు నీ పాచింతకాయ పచ్చళ్ళు? దీనికి అమ్మటం సరిగ్గా చేత కావట్లేదు అనుకుంటానే. అవును, చేత కావడం లేదు. అవునే, అసలు నేనెందుకు అమ్మాలే? మొహం మీద మొటిమలు వచ్చిన దాన్ని, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకోవాల్సిన దాన్ని, పూలు ఇట్టుకుని పాల గ్లాస్తో గదిలో అడుగు పెట్టవలసిన దాన్ని, తను ఆఫీస్కి వెళ్తుంటే గుమ్మాలో నుంచని చెయ్యిపోవలసిన దాన్ని, చంకని బిడ్డనెత్తుకుని ఆడించవలసిన దాన్ని నేనెందుకు అమ్మాలే పచ్చళ్ళు? ఏ నీ కొడుకు నాకు అన్న, ఈ ఇంటికి మగదిక్కు, పేరు పక్కన థర్మామీటర్ పెట్టినట్టు 110 డిగ్రీలున్నాయి. వాడి పని పాట చేయడా? ఉద్యోగాలకు అప్లై చేయడా?
చివరికి స్టీల్ ప్లాంట్ లో వీడి పేరును నేను అప్లై చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళినా లెటర్ చించి పారేస్తాడా? ఆఫ్టర్ ఆల్ స్టీల్ ప్లాంట్ ఆఫ్టర్ 1 year అదే స్టీల్ ప్లాంట్ నీ మొగుడికి ప్రజెంట్ చేయవలసిన నేను అక్కడ పనిచేయడం తలవంపుడు కదా, అసలే కిరీటం పెట్టుకోవాల్సిన తల కదే అమ్మా. అవునా అయ్యా? ఒరే నాన్న, మ్మ్. సినిమాలో ఎన్టీ రామారావు లాగా పెద్ద పెద్ద కిరీటాలు చేయించుకోబాక, తలపోటు వస్తుంది. రాజా గారికి రాజమాత గారికి చిన్న విన్నపం. ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారి నన్ను చూసి నవ్వుతున్నాడు. మీరు తక్షణం నా పెళ్లి చేయకపోతే నేను ఆయనతో జెండా ఎత్తేస్తాను. చూసావా అమ్మా, నా తర్వాత పుట్టింది, నేను వదిలేసిన పాలు దానికి పెరిగింది, ఎన్నెన్ని మాట్లాడుతుందో చూడు. అసలు నీ పెళ్లి ఏ టైప్ లో చేద్దాం అనుకున్నాను తెలుసా? ఆఫ్టర్ 1 year. రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా, సరదాల సామ్రాట్టు నేనురా, ఇక సర్కారు సీడెట్టు నాగిరా, జగాటే నేను కొట్టేస్తా, చెరురే నేను పట్టేస్తా, తాటాతో మాట కలిపేస్తా, బిర్లాతో దీపు వేసేస్తా. అరే రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా, సరదాల సామ్రాట్టు నేనురా, ఇక సర్కారు సీడెట్టు నాగిరా. వెండి రేకు వెడ్డింగ్ కాదు, చెల్లి పెళ్లికి వేస్తానురా, గోల్డు ఆకు పందిళ్ళు వేస్తే రాజభవనే విడిగిల్లురా, పాటియాల రాజు వస్తే వాళ్ళ ప్లాటినాల పంచలిస్తా, పాదరసం కాళ్ళు కడిగి పెళ్ళు పెళ్ళుమంటూ పెళ్లి చేస్తా, రాజమాత కంట రత్నాల చునుకులంట, మా చెల్లి పెళ్లి కట్నం స్విస్సు బ్యాంకు ఖాతా, అరే కింగాది కింగులంత డంగయ్య పెళ్లి చేస్తా. రాజాది రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా, సరదాల సామ్రాట్టు నేనురా, ఇక సర్కారు సీడెట్టు నామిరా, జగాటే నేను కొట్టేస్తా, చెరురే నేను పట్టేస్తా, మొట్ట పలికేస్తా, బిర్లాగే వీటు వేసేస్తా. రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా, సరదాల సామ్రాట్టు నేనురా, ఇక సర్కారు సీడెట్టు నామిరా. జాతి సొత్తు ఈ స్టీలు ప్లాంటు రాసి ఇస్తారా రంగులు, కప్పలల్లో మూగేటి నీకు షిప్పులాగే ఇస్తాను, రత్నాల రాసులెన్నో రాయల్ల రాసి ఇస్తా, రంభంటి ఊర్వశొస్తే రాయల్ల లవ్ చేస్తా, గంట కొత్త కోటి ఆ అమ్మ రామ కోటి, లక్ష్మీదేవితోనే నా కుండిలావాదేవి, అరే ఎంపరర్ల కొండల్లో ఎవరెస్ట్ లాంటి వాణ్ణి, రాజాది రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా, సరదాల సామ్రాట్టు నేనురా, ఇక సర్కారు సీడెట్టు నాగురా, జగాటే నేను కొట్టేస్తా, చెరురే నేను పట్టేస్తా, తాటాతో మాట కలిపేస్తా, బిర్లాగే వీటు వేసేస్తా. రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా, సరదాల సామ్రాట్టు
సర్కారు సీటెత్తున్నావురా. చిచి, నీకంత గ్రాండ్ గా పెళ్లి చేసి నీ నెత్తిన అక్షంతలు చల్లితే నా మొహాన ప్యాన్ చల్లుతావా? ఏ పగటి కలలు కంటున్నావా? పగటకల్లేంటి, రాత్రి నిజాలే. అడుగో చంద్రరావు గారు. ఆయన చంద్రరావు గారు కాదు, సూర్యారావు గారు. కదా అన్నట్టు మీ బావగారి పేరు కూడా సూర్యారావు గారే. బావగారా? నాకు తెలియకుండా వాడేవాడు. కూరల బండి వారు. ఆ కూరల బండాడా? ఆ ఎదవ నా కొడుకు నాకు బావేంటి? మరి వాడితోనేగా నేను తొందరలో జెండా ఎత్తేసేది. కడిగావులే బింది. ఇదిగో, ఇక మీదట నువ్వు ఈ జెండాలు ఎత్తక్కర్లేదు, జేబురుమాళ్ళు ఓ పక్కర్లేదు. నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. పెద్ద పెద్ద వాళ్ళందరినీ దింపేస్తున్నా. పెళ్లికి డెకరేషన్ లైటింగ్ చూసుకోవడానికి మద్రాసు నుంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ పిలిపిస్తాను. పళ్ళు రాలగొడతాడు. ఆయన ఆర్ట్ డైరెక్టర్ కాదు, సంగీత విద్వాంసుడు. చా, మాకు తెలియదులే. ఆయన చేత సింగింగ్ చేయించటం రొటీన్, ఇది వెరైటీ. ఆహా, అలాగా. మరి పెళ్లి బట్టలు ఎవరు చేత కుట్టిస్తావు? ఇంకెవరు? మన ఎలిజబెత్ టైలర్. పోతే డాన్స్ ప్రోగ్రామ్ కి బాంబే నుంచి లతా మంగేష్కర్ ని, దాని కంటిన్యూషన్ ఆ మై కట్టుకుని అమెరికాలోనూ అక్కడ తిరుగుతుంటాడు ఎవడేవాడు, ఆ మైకేల్ జాక్సన్ గారితో త్యాగరాజ కృతులు, అన్నమాచార్య కీర్తనలు పాడిస్తాను. అమ్మలాంటి వాళ్ళకి బాగుంటుంది. నీ సొమ్ము కబుర్లు ఆపి ఎవడో కుర్రాన్ని చూసి అర్జెంట్ గా నన్ను తోసేయ్. ఏంటి తోసేది? నిక్కర్ల చొక్కా తోసి పడేయడానికి నువ్వేమన్నా పిల్లి పిల్లవనుకున్నావా? కన్నె పిల్లది. అందుకే కన్నె తల్లి నవ్వకుండా పెళ్లి చేయమంటున్నాను. కాదంటావు చెప్పు, కూరగాయల వాడిని లైన్ లో పెట్టే ఉంచాను. చూడమ్మా, దీని పెళ్లి నేను 70 mm లో ప్లాన్ చేస్తుంటే అది 8 mm చాలుంటుంది. దాని మాటలకేం గాని నువ్వు వెళ్ళి స్నానం చేయి. సరే, శకునం చూడు, బాత్రూమ్కి వెళ్ళాలి. రండి రండి. శుభవాని పెళ్లి చూపులకు వస్తే తెల్ల జెండాల ఈవిడ గురించి పిలుస్తుంది. అంతా మన మంచిగా లేండి, పదండి. రండి కూర్చోండి. దయచేయండి బాబు, కూర్చోండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఎంత మగ పెళ్లి వారమైనా తమరు కూర్చోకుండా? ఈయన తమరు కాదు, తమరు గారి పర్సనల్ సెక్రటరీ పొల్లారో. ఆ ముక్క మీ దండం పెట్టమని చెప్పాలి. సెక్రటరీ ఎంత అదిరాడంటే ఆయన ఎంత కుడతాడు. అయ్యా నమస్కారం. కారం కారం, కూకోండి కూకోండి. ఈ కారం గారు ఆయన ఎవరు అనుకుంటున్నారు? పెళ్లి కూతురు తండ్రి గారు. మీరు అనుకుంటున్న తమరు గారు గంగరాజు గారు. గంగరాజు గారా? మరి ఆ నిక్కరు అది ఏం ఎక్కరేసుకోకూడదండి. సపోజ్ ఏసీ ఎందుకు వేసుకుంటాం? కూలింగ్ కోసం. దాని కూలింగ్ దాంది, దీని కూలింగ్ తింది. కూకోండి కూకోండి. అయ్యా, గంగరాజు గారి పద్ధతులే వేరు. ఆయన బహు కష్టజీవి. పలక పట్టుకునే వయసులో ఆయన గోచి పెట్టుకుని శివశివ నా నోడుతూనే అనకూడదు గారండి, ఆ బోధుల్లోనూ బొక్కల్లోనూ నత్తల్ని పీతల్ని పట్టుకునేవారు. ఉన్నట్టుండి ఏం పుట్టిందో ఏమిటో మహానుభావుడికి. ఒక రోజున అది అలా చూడండి, ఆ గ్యాలం బొంగా పట్టుకుని అంబాజీపేట నుండి బయలుదేరి టిక్కెట్ లేకుండా దొంగల బండి ఎక్కి విశాఖపట్నం చేరి సముద్రాన్ని నమ్ముకున్నారు. అదిగో అక్కడి నుంచి తిరిగిందండి మా హర్దశ. అంతే. ప్రస్తుతం 60 మరబొట్లు, ఓ జత ఐస్ కుట్లు, ఓ పరక ఇళ్ల స్థలాలు, పుంజీడు మేడలు ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్ చెప్పావు సరే, ఆడ పెంట గ్రౌండ్ ఏంటో చెప్పు. వస్తున్నా. అయ్యా, ఈయన పెళ్లి ఇప్పుడు తుమ్మలా? తుమ్ము వచ్చినప్పుడు తుమ్మపోతే దగ్గు వచ్చినప్పుడు తుమ్ముతాడా? అది కాదండి, శుభమాని. లేదు, ఇంటర్వెల్ లేదు, జలుబు చేసింది, తుమ్మాడు. నువ్వు గారే పోయా. అంతే అంతే. అయ్యా, ఈయన పెళ్లి కొడుకు, ఈయన వీరి తండ్రి గారు. దొండపాడు పేరు వినే ఉంటారు తమరు. ఓ పాలు విన్నానులే, చెప్పు. ఆ ఉన్న రైల్వే స్టేషన్ తప్ప మిగతా అంతా వీదే. ఏం ఆ స్టేషన్ మాత్రం ఎందుకు వదిలేశారు? వీరి తాతగారు తెలియక గవర్నమెంట్ దానం చేశాక అది తప్పు అని ఈయన కోర్టుకు ఎక్కారు. కేసు కొట్టేస్తే హైకోర్టుకని బయలుదేరారు. భారీగా చచ్చిపోయాలని తెలిసి వెనక్కి తిరిగి వచ్చారు. అలాగా? అయితే పెళ్లి కొడుకు గారి తల్లి అవుట్ అనమాట. మా అమ్మ చదువులకు నవ్వుగా ఉందా? ఆ నవ్వు చూసి మీరే ఫీల్ అయిపోకండి, అది టీవీ నవ్వు. టీవీ నవ్వా? మరే మా వాడు ఫ్లాష్ బ్యాక్ లో టీవీలో వార్తలు చదివేవాడు. మంచిగా చేయడమైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈడ ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. దాంతో వాళ్ళకి చదువు ఉద్యోగం తీసేశారు. ఈడికి ఆ నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. నువ్వు చెప్పు. అబ్బాయి పేరు 100 ఎకరాలు బాగానే ఉంది. యాపీసు దున్నడం వచ్చా? అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నాడండి? 10 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇంకా యాపీసు తోలడం వచ్చా? తోలవలసిన గారు మాత్రం ఏమిటండి, 10 మంది డ్రైవర్లు ఉన్నారు. పోతే ఎవరు? నువ్వు కాదులే, డ్రైవర్లు. ఐసి. నువ్వు ప్రొసీడ్ అయిపోయా. ఆవులైతేనే గేదెలైతేనే పాలిచ్చే ఓ 16 16 ఉంటాయి. సరే యాపీసు పాలు పితకడం వచ్చా?
ఎతకవలసిన కర్మ అతగేం పట్టిందండి జవా చెట్టు లాంటి పాలేరు ఉన్నారు. సరే ఇంకా ఆఫీసు అబ్బాయి గారు కాపురమైనా చేస్తారా? కాపురం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పట్టిందండి? 10 మంది డ్రైవర్లు, 20 మంది పాలేర్లు, అవసరమైతే 50 మంది కూలీలు పెడతారు. దేనికి? అదే క్షమించాలి. మీరేదో అడిగేసారు, నేనేదో చెప్పేశాను. కాపురం మాత్రం ఆ అబ్బాయి గారే చేస్తారు. అయితే ఆ అబ్బాయి కాపురం తప్ప ఇంకే పని చేయలేడనమాట. వేరే పని చేయాల్సిన కర్మ నాకేంటి? పెళ్ళాన్ని పోషించవలసిన కర్మ. దానికి అబ్బాయి గారికి లోటు ఏమిటండి? ఎడాపెడా బోల్డ్ డబ్బు. రేపు అది పోతే ఎందుకు పోతుంది? డబ్బు గనక సపోజ్ రేపు హైకోర్టుకి వెళ్ళాడే అనుకో, అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలదు. అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా? రైలు స్టేషన్ లో తెల్లగచ్చు మీద నల్ల తప్పటి పరుచుకుని ఎల్లగతలో పడుకోవాలా. ఇలాంటి అదవ సంబంధాలు ఎప్పుడూ తీసుకురాకు. తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోజులు కొట్టే ఈ హడవాళ్ళుడు కాదు నాకు కావాల్సింది. రెక్కల కష్టంతో ముప్పొద్దుల మా అమ్మాయికి మొద్దట్టేవాడు కావాలి. ఆడు పేదోడైనా నాకు పర్లేదు. అలాగా పోతే మేము తలుపులు వేసుకుంటాం. చెప్తాం. అనండి గొప్ప సంబంధం. సెక్రటరీ నెక్స్ట్ రంభం ఎక్కడా? రంభా వెల్ డ్రైవ్. ఆహా ఏం చూసిందిరా చూపు. ఆ షాటు ఎలా ఉందిరా షాట్? చాలా బాగుంది. నా షాట్ కూడా చూస్తావా? వదులుతా. నువ్వు కొట్టిన చోట ఒక ముద్దిస్తే తాయిత్తు తొడకి కట్టుకుంటే శత్రుఘ్న ఉండదు. నా పేరుతో నేను ఏడుస్తుంటే మధ్య మీ పేరు ఉంటాయా? అవతలపండి. నువ్వు చెప్తున్నారా? ఆడకున ఆపదలో ఉండాది. అది చూడరా? ఆడుకోవాలి. నీకనే చెప్పేది. ఆడుకోవాలి. ఆదుకుంటావా? అయితే నేను పండగ ఎవరు? అమ్మో రావు కదా. బాబాయ్ అదేంటండి వాళ్ళు అలా కొట్టేశారు? ఏం తప్పు చేశానంటావా? లేదండి, ఆడపిల్లని రక్షించడం తప్పేలా అవుతుంది? మరి అందుకే కొట్టాను. మీరొక్కరు అంతమంది. అయ్యో బాబాయ్ ఎలా కొట్టేశారండి? అదే ఫైట్ చేశాను. మరి ముందెందుకండి చేలో కలా పడిపోయారు? పడిపోలా, పడుకున్నా. 9 నుంచి 10:30 దాకా రావుకాలం. ఆ టైంలో నేనే కాదు, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ కలిసి ఫైట్ చేసినా సరే దెబ్బతినేస్తారు. ఇంతకీ మీరెవరు? నేను ఎవరా? సంవత్సరం తర్వాత నా గురించి పేపర్లో హెడ్లైన్స్ లో వస్తుంది, చదివి తెలుసుకోండి. అదేంటండి, బెల్ట్ బాంబు కట్టుకుని ఏ దేశం నాయకుడైనా చంపేస్తారా? నా ఫేసు అలా కనిపిస్తుందా?
కనిపించినట్టుందండి. తిన్నావులే తాటికాయ్. ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ఎ కింగ్. ఏ రాజ్యానికి? ఏమిటా నవ్వు ప్రశ్న? అబ్బే, రాజ్యాలే పోయాయి కదా, మీరు రాజ్యాలు అవుతారా అని. కదా, మరి నేను రాజుని ఎలా అవుతాను? బలి, నెత్తి మీద బల్లి పడితే మరణం అని ఎడపర్తి వారి పంచాంగంలో ఉంది. అంటే నేను రాజుని అవ్వకుండానే తప్ప కట్టేస్తానా? ఏమండో దళిత శాస్త్రి గారు, కాదు, ఇక్కడ మా పని ఇత్తడి మూకుళ్ళో మెత్తడి పకోడీ అయిపోయింది. నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదూ? ఎలా చెప్పావు? చిరంజీవి అల్లు రామలింగయ్యకు పూంపుహార్ అవుతాడని, అమల నాగార్జునకు పూంపుహార్ అవుతుందని ఎలా చెప్పానో ఇది కూడా అలాగే చెప్పాను. ఇంతకు ముందే నువ్వు ఆడపిల్లల్ని ఆదుకోవడానికి 6 మంది మగపిల్లల్ని పుహార్ చేసి ఉండాలి. అబ్బా, అవన్నీ కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఆ ఒక్క విషయమే తప్పు చెప్పావు. ఏమిటది? ఆఫ్టర్ 1 year నేను ఏమవుతాను? కింగ్ అవుతావు అని చెప్పాను. మరి అదే తప్పు చెప్పావు. అసలు ఇప్పుడు రాజ్యాలు లేవు కదా, నేను రాజుని ఎలా అవుతాను? నీ డౌట్ నా ఫేస్ లో ఉంది. నువ్వు చాలా పెద్దవాడు అవుతావు అంటే అర్థం 12 అడుగులు పొడుగు పెరుగుతావని కాదు. నీకు రాజయోగం పడుతుందంటే నువ్వు రాజువై కిరీటం పెట్టుకొని గుర్రం ఎక్కి కచ్చి యుద్ధం చేసి చస్తావని కాదు. కోట్లాస్తికి అధిపతి అవుతావని. కింగ్ అంటే అర్థం అది. తిప్పావలే తెడ్డు. ఎప్పుడో కింగ్ని ఎలా అవుతాను? ఎప్పుడు బల్లి పడితే. బల్లి పడితే ఏమవుతుంది? నెత్తి మీద బల్లి పడితే మరణం కదా. మరణం నీకెందుకు అవుతుంది? మరెవరికి అవుతుంది? బల్లికి అవుతుంది. నిజమా? అయితే నాకు బల్లి గండం లేనట్టేనా? ఏం చెప్పింది? నీకు బల్లి గండం లేదు, పిల్లగండం ఉందని చెప్పింది. పిల్లగండమా? కన్నె పిల్లల్ని గండం నుంచి గట్టెక్కించగానే బల్లి పడింది కనుక పుహార్ల బల్లి హత్య పథకం చుట్టుకొని నీకు కన్నె పిల్లగండం వచ్చి పడింది. అమ్మో, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా? ఇవాళ రేపట్లో కన్నె పిల్లగండం నుంచి గట్టెక్కగలిగితే సింహాసనం ఎక్కుతావు, లేకపోతే పాడెక్కి పుహా. ఈ పిల్లల్లో మనకేమన్నా గండం ఉందా? ఎందుకైనా మంచిది కేర్ఫుల్గా తీసుకుని కేర్ఫుల్గా ఉండాలి. 1వ నెంబర్ బస్సు ఎప్పుడు వస్తుందండి? తెలియదు. టైం ఏంటండి? తెలియదు. చేతికి వాచ్ ఉంది కదండి? తెలియదు. మమ్మీ మమ్మీ, డాడీ ఐస్ క్రీమ్ కొనిపెట్టారు. తిను. మమ్మీయా? అంటే నీకు పెళ్ళయిందా? అయితే నాకు రిస్క్ లేదు. నీకు పెళ్ళవలేదేమో, ప్రొసీడ్ అయిపోయి అనవసరంగా ఇరుక్కోవడం ఎందుకని భయపడ్డాను. పెళ్ళైపోతే ఇంకే హ్యాపీ. ఏంట్రా వాడుతున్నావు? మా ఆవిడికి పెళ్ళి అయితే నీకు హ్యాపీయా? నా ఉద్దేశం అది కాదు అన్నగారు. అన్నగారా? అలాంటి అదవర్షాలు కలిపి ఇంకెట్టుకో. అవును, ఆ రోజు లేడీస్ టాయిలెట్ లో తోసి తలిపేసి పోలీసులు పట్టించింది నువ్వే కదా? గుర్తుపట్టేశావన్నమాట. జ్ఞాపకశక్తి ఎక్కువే. వస్తా. హలో, గిఫ్ట్ తీసుకోకుండా వెళ్తావా? గిఫ్టా? ఎందుకు? నన్ను జైల్లో పెట్టింది. కదలకుండా అలాగే నుంచి. రెడీ? 1, 2, 3. ఏమిటండి ఇది? బంచిక్ బంచిక్. అయ్యో వద్దండి, ఎవరైనా చూస్తారు. పుణ్యస్థిరమైన విధానం నువ్వు, మొగుళ్ళైంది రంకు మొగుళ్ళ నేను బతకాల్సి వస్తుంది. చిచ్చి చిచ్చి, ఈ చాట్వాడు బంచిక్ బంచిక్ అని బతకలేను కానీ ఈ ఎద ఉద్యోగాన్ని సింటికొచ్చాయి. వద్దండి, బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకుంటే ఒక్క జీతంతో ఇల్లు గడుపుకుంటూ మీ చెల్లి పిలిచడం అలాగా? ఈ రొయ్యల విధవా విధవకే ఉద్యోగస్తాన్ని విధవ కండిషన్ పెట్టాడు. విధవ వీడు. అమ్మో, చట్నీలో గాలిందో లేదో టెస్ట్ చేశారండి, ఫుల్గా ఉంది. నాన్నగారు పిలుస్తున్నారు చూడు. అలాగే. ఆ మెకానిక్ ని పిలిచా 4 ఏళ్ల కార్ని. అదేంటి ఆ 4 ఏళ్ల కార్ని అమ్మాయి వేసుకెళ్ళిపోతుంది? అమ్మ, డిక్కి కూడా వేసుకెళ్తారు. కారు వెళ్తే డిక్కి వెళ్ళైతే ఏం జరుగుద్దో ఏంటో, దానికి అసలు బ్రేకులు బ్రేకులు లేవా? అమ్మో, డిక్కీకి ఏం జరుగుతుందో ఏంటో. అబ్బా, అమ్మాయికి ఏం జరుగుద్దో, నాకు బీపీ ఎక్కువైపోతుంటే మధ్య నీ డిక్కి కూడా వెంట్రా.
ఎక్కడికి వెళ్తుందో ఇంకా 5 నిమిషాల్లో చచ్చిపోతుందండి. ఎలాగా దేని దాన్ని గుద్దేస్తారు, బాడీ హాస్పిటల్లో చేర్చగానే మనకు ఫోన్ వచ్చేస్తుంది. ఆ టీవీను ఆఫ్ చేయి. హలో, హాస్పిటల్ అండి? మా 4 ఏళ్ల డిక్కీకి ఎలా ఉందండి? డిక్కీ ఏంట్రా దక్కు నా కొడక, అమ్మాయికి ఎలా ఉందో ముందు అది అడుగు. హలో, అమ్మాయికి ఆ డిక్కీలో ఉన్న అమ్మాయికి ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి డిక్కీలో ఎందుకు ఉంటదిరా, టీరింగ్ కాడ కూకుంటది. అసలు ముందు యాక్సిడెంట్ అయిందో లేదో పొదేసిన ఏంటి అది అడుగు. హలో, ముందు యాక్సిడెంట్ అయిందా వెనక యాక్సిడెంట్ అయిందండి? అసలు డిక్కీకి ఎలా ఉందండి? చెస్ నోర్మియస్. అయ్యో నేను రొయ్యల నాయన మాట్లాడుతున్నాను. డిక్కీకి ఎలా ఉందో కనుక్కోండి. అలాగా, ఏ హాస్పిటల్? డాడీ నాకేం కాలేదు డాడీ. ఇదేంటమ్మా, నీ పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది, స్పాట్ లోనే చనిపోతావేమని చెప్పాడు డాక్టర్ బాబు. ఊసింది నేను కాదు డాడీ, ఆయన. ఆయన? నాకు తెలియకుండా ఆయన ఎక్కడ వచ్చాడు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఆయన అంటే ఆయన కాదు డాడీ, ఆ. రోడ్డు మీద వెళ్ళే ఆయన. ఓహో, ఆయన ఎక్కడున్నాడు? అమ్మో అయ్యో, నా డిక్కీకి ఎలా ఉందో దేవుడే, నా డిక్కీయో ఏంటి అలా చూస్తున్నావు? ఒక్క దెబ్బ తగలేదు, కొంపది శనగ నుంచి గుద్దాడా ఏంటి? బ్యాక్ ఎలా ఉందమ్మా? ఏం తగలేదు. నీ బ్యాగ్ కాదమ్మా, కారు బ్యాగ్. చెస్ చెస్ లేదు, క్యారమ్స్ లేదు, ఊరుకోండి సార్, నా టెన్షన్ లో నేనుంటే. డిక్కీకి ఎలా ఉందమ్మా? రే, ఇంకో పారి డిక్కీ గిక్కి అన్నావంటే డొక్కలో కిక్కిచ్చేసి డిక్కీలో దొంగ పెట్టేస్తాను. ఆ పని చేయండి సార్, హాయిగా డిక్కీలో బంచెక్. డిక్కీ ఎక్కడుందమ్మా? పోలీస్ స్టేషన్ లో ఉంది. చెప్పండి, యాక్సిడెంట్ మీ వల్ల జరిగిందా? కాదు, కారు వల్ల నాకు జరిగింది. మీ తప్పేం లేదా? 1% కూడా లేదు. అయితే తప్పంతా ఆ అమ్మాయిదే అంటారు. అమ్మాయా? ఎవరా అమ్మాయి? మిస్ రంభ. నిజంగా నిజంగా అమ్మాయి కన్నెపిల్ల మిస్సేనా? పెళ్లి కాని మిస్సేనా? పెళ్లి కాని వాళ్ళే మిస్ అవుతారు. అయితే ఆ అమ్మాయిది ఏమీ తప్పలేదు, తప్పంతా నాదే. అలాగన్నాడా? అవును సార్, మీ అమ్మాయి గారు తప్పేమీ లేదన్నాడు. డిక్కీ తప్పేమీ ఉందన్నాడా? పైగా మీ అమ్మాయి థ్యాంక్స్ కూడా చెప్పమన్నాడు సార్. హ్మ్. డిక్కీకి చెప్పలేదా? నాకు థ్యాంక్స్ చెప్పారా? అవునమ్మా, కారు కూర్చో బయట పెట్టాను సార్. హ్యాపీ నడికి బాబాయ్, డిక్కీ డిక్కీ డిక్కీ. కారు పెట్టి కన్నె చేత అటు ఇటు గుద్దించుకున్నా, గండం నుంచి గట్టే ఎక్కి ఆహా ఓహో బతికిపోయా, కింగునే అవుతా అమ్మడు. హొయ్యారే హొయ్యారే హొయ్. అయ్యో, మొర్రో. కారు పెట్టి కన్నె చేత అటు మీ అన్నయ్య గారి కండిషన్ ఏమైనా బెటర్ ఉందండి? పర్వాలేదండి. బుద్ధిలో కూడా ఎవరండి ఆ ట్రాన్సిస్టర్ పెట్టింది? పాపం డిస్టర్బెన్స్ కాదు ఆయనకి. కాదండి, ఆడుతున్నది మా అన్నయ్య. కింగునే అవుతా ఒళ్ళంతా కట్లు కట్టారు, కళ్ళపై కాస్త ఈ నోటికి కూడా కట్టయ్యమ్మా అంటే ఆ నర్సు వినిపించుకోలేదు. పొద్దుటి నుంచి పాటలు పద్యాలు వెళ్ళాక చస్తున్నాను. సారీ అండి. ఎవరు మీరు? పప్పదబబా. ఎవరు మీరు? యాక్సిడెంట్ చేసింది నేనేనండి. యురేఖ సఖ నిఖ గుద్దింది నువ్వా నన్ను? అవునండి. అయ్యో నా రమ్మగారు, ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నానండి. నేనేలే జన్మలో మర్చిపోలేనండి. కొంచెం మీ కాలు పైకి ఎత్తండి. ఎత్తని చెప్తాను. చెల్లిపి కోరిక అవలే కాజా. నేను కాలెత్తమన్నది అందుకు కాదు, దండం పెట్టుకోవడానికి. అయ్యో బాబు, మీరు నా కాళ్ళకి దండం పెట్టడం ఏంటండి? కారుతో గుద్దు పెట్టినందుకు. అన్నట్టు మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? లేదండి. ఒక్కసారి కూడా? అంటే మీరు నిజంగా కన్నిపిల్లేనా? అవును. బాగా ఆలోచించుకుని చెప్పండి. మీ ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడైనా ఓ వర్షం కురిసిన రాత్రి మీరు సెకండ్ షో సినిమా నుంచి తిరిగి వస్తుంటే మీ కారు చెడిపోతే, నిస్సహాయ స్థితిలో మీరు కారులోంచి దిగి తడిసిపోతే, అటుగా వెళుతున్న ఓ అబ్బాయి మీకు లిఫ్ట్ ఇస్తే, మీరు వాడిని ఇంటికి తీసుకెళ్లి టీ ఇస్తే, వాడు మత్తుగా మీ మీద చెయ్యేస్తే,
మీరు వాడిని వాటేస్తే ఆ బలహీన క్షణంలో మీరేదైనా కాలు జారి వాడి ఏంటమ్మా అన్నం తినకుండా తినికించు. నో ఆకల్సే. నో ఆకల్సా? కంపెనీస్ పడ్డారా లవ్స్ లో? ఆకల్స్ లేకపోతే లవ్స్ లో పడ్డట్సా? అవునమ్మా, అవి లక్షణమ్స్. ఇంతకీ ఎవరమ్మా అందగర్స్? కార్ యాక్సిడెంట్ చేశాను చూడు వాడ్సే. మరైతే ప్రొసీడ్స్ అయిపోక వై వరీసు? అవుదామని హాస్పిటల్కి తీసుకెళ్ళానే ఫ్లవర్స్, కానీ ఆయన పిచ్చి పిచ్చి మాటల్స్ కి కోపం వచ్చి నేను బొకేతో ఫట్ ఫట్ అంటే మీ సైడ్స్ నుంచి తప్ప ఆయన సైడ్స్ నుంచి లేదన్నమాట లవ్స్. ఎస్ఏ నో ప్రాబ్లమ్స్. లవ్స్ ముందు వన్ సైడ్స్ నుంచే స్టార్టింగ్స్, తర్వాతే రెండో సైడ్ నుంచి మొదల్స్. వరీస్ కాకుండా ప్రొసీడ్స్. నువ్వా? సారీ అండి. మళ్ళీ సారియా? అంటే కొంప తీసి మళ్ళీ బొక్క తెచ్చావా? లేదండి, ఈసారి పళ్ళు తెచ్చాను, పాలకులు బత్తాయిలు. నలిపావులే మట్టి. బత్తాయిలతో కొడితే దెబ్బ గట్టిగా తగులుతుంది. అయ్యి బాబు అందుకు కాదండి, పళ్ళు తింటే పాపం మీకు బలం చేస్తుందని. ఏమండి, నిన్న ఆవేశంలో కొట్టేశానండి కదా, నేను అదే ఫీల్ అయ్యాను. జరిగింది తలుచుకుని నేను ఎంత బాధపడ్డాను. నిజంగా నేను అంతే. అన్నట్టు మీ కాలు ఇప్పుడు ఎలా ఉందండి? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఏ నమ్మకం లేదా? చూసుకో. రెడీ? ఆ ఆ ఆ!
బాబాయ్ నాకు సిగ్గేసేస్తుందండి. ఇక లేవండి. ఏమండి మిమ్మల్ని లేవండి. ఏమిటి బ్రహ్మాండమైన నిద్ర పాడు చేసి కన్నెపిల్ల మీద పడితే కౌగిట్లో కరిగించాలి గాని గుర్రెట్టి నిద్రపోతారా? అనవసరంగా ఇమాజినేషన్ లో అరకెళ్ళి ఎండల్లోనూ కొండల్లోనూ పాట కూడా పాడేశాను. ఎంత లవ్ వేస్ట్. నవ్వా నవ్వేంటి మరి లవ్ కాకపోతే సాంగ్ ఎందుకు వేసుకుంటాను? ఎక్కావులే చాప. నన్ను నీ చిటికిన వేరు కట్టేసుకోవడానికి నేనేం రింగుని కాదు, కాబోయే కింగుని. అది కాదండి. చీపా ఏంటమ్మా ఇలా మూడు సోర్స్ అయి మూల కూర్చున్నారు? ఎనీ కస్టమ్స్? ఆయన మీద ఎంతో ఇష్టంతో నేను హార్ట్స్ ఇస్తే నాకు హ్యాండ్స్ ఇవ్వకుండా హ్యాండ్ ఇద్దామని లుకింగ్ సే. వెంటనే ఫాదర్స్ తో చెప్పి అరేంజ్ మ్యారేజ్ చూపోల్స్. ఫాదర్ డోంట్ అగ్రీ సే. ఎందుకంటే అతనికి నో జాబ్స్, ఓన్లీ థింకింగ్స్ అండ్ తిరిగింగ్స్. అప్పుడు పని చేయండి. ఫాదర్ కి రికమెండ్స్, ఉద్యోగం గివింగ్స్, కళ్ళ ముందే లివింగ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్స్. అయ్యో బాబు ఇచ్చేసావే భలే ఐడియాస్. హలో చేసి మాస్టర్ సాగుదేవుడు స్పీకింగ్. నేనండి. నువ్వంటే? నా పేరు రంభ. నీ పేరు రాంబ అయితే నాకేంటి, జమ్మలు అక్కడ పంపు అయితే నాకేంటి? నీకు కావాల్సింది అర్జెంట్ గా చెప్పి ఫోన్ పెట్టాయి. ఏమండి ఇక్కడండి. ఇదిగో అమ్మాయి, ఏమిటి ఇక్కడ అనకాపల్లి లైన్ లో ఉంటే కామన్ సెన్స్ లేకుండా న్యూసెన్స్ చేస్తావేంటి? హలో అమ్మాయి, ఏం కావాలి? చిట్టి బాబు గారు ఉన్నారా? చిట్టి బాబు? చిట్టి బాబు? ఓ దట్ చిట్టి బాబు 2 నంబర్ ప్లాట్ఫామ్ మీద ఎంక్వైరీ చేయి. ప్లాట్ఫామ్ ఏంటండి? ఆయన భాష నీకు అర్థం కాదులే అమ్మా, వెళ్ళి పక్క పోషణలు అడుగు. ఆగు, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఆ అమ్మాయిది సీజన్ టికెట్ లేండి, నువ్వు వెళ్ళమ్మా. స్టేషన్ లో బాంబు పెట్టారట, లోపలికి పదండి. బాంబా? కర్మ. ఏమండి ఇదిగో ఆ దిక్కుమాలిన సబ్బు బిళ్ళలు పళ్ళ పళ్ళు మా అక్కర్లేదు, పైకెళ్ళు. నేను సేల్స్ గర్ల్ కాదండి, మీ గర్ల్ ఫ్రెండ్. నువ్వా? ఏమిటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? ఓ గుడ్ న్యూస్ చెప్దామని. వాట్ ఈస్ దాట్? మీకు మంచి జాబ్ ఇప్పిద్దామని వచ్చానండి. ఇది గుడ్ న్యూసా వెరీ బ్యాడ్ న్యూస్? అదేంటండి, చాలా మంచి ఉద్యోగం, నెలకు 5,000 రూపాయల జీతం. 5,000? ఆఫ్టర్ 1 year నేను టిఫిన్ చేసిన తర్వాత బ్యారర్కి ఇచ్చే టిప్ అది. వెతుక్కుంటూ వచ్చిన ఈ ఉద్యోగం కూడా కాదన్నావు అనుకో, నేను వెతుక్కోక్కర్లేదు. రెడీగా ఉన్నాడు పోస్ట్ మ్యాన్. వాడా? వాడు దేనికి? జెండా ఎత్తేయడానికి. పోస్ట్ మ్యాన్తోనా? ఏ ఆ పాలోడే బెటంటావా? నీ కర్మ. హలో, నా కర్మ కాదు నీ కర్మ. ఎందుకంటే ఆఫ్టర్ 1 year నువ్వు కింగ్ అయ్యాక లేచిపోయి తడికల బజార్లో కాపురం పెట్టింది వీడి చెల్లిలేరా అని నీ రాజ్యంలో ప్రజలందరూ చెప్పుకుంటారు. ఒరే అయ్యా, రోజు రోజుకి దీని జెండా లిస్టు పెరిగిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవ గాని ఆ ఉద్యోగం ఏదో చేసి పారేసి దీన్ని పెళ్లి చేసే పీడ విరగడైపోద్ది. మాట నువ్వు కూడా అదే మాట? నాది కూడా అదే మాట. ఎంతకాలం ఎంటీ ట్రైన్లో ఇలా లోకో షెడ్లో పడి ఉంటామయ్యా. ఆ ఉద్యోగం ఏదో కాస్త చేస్తే బొగులు ఖర్చుగానే వస్తాయి. చెప్పారులే, ఆపండి. సరే. రే పుల్లారావు, మాస్టారు, చిట్టుబాబు అని ఎవడో రికమెండేషన్ వస్తాడంటే రాంబాబు చెప్పింది. ఆడక్కడ ఉంటే లోన్ కంపు. చిట్టిబాబు అంటే నువ్వేనా బాబు? ఎందుకు బాబు? అయ్యగారు లోపలికి రమ్మంటున్నారు బాబు. కొంచెం వెయిట్ చేయమని చెప్పు బాబు. చెప్పి చెప్పగానే చెప్పుచ్చు కొడతారు బాబు. అయ్యగారు రమ్మనగానే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేయాలి బాబు. కోసావులే కాకరకాయ. ప్రస్తుతం రావు కాలం, ఇప్పుడు రావడం కుదరదని చెప్పు బాబు. ఈ మాట ఇలాగే చెప్పమంటారా బాబు? మంటాను బాబు, మంటాను. హలో, మీ బాస్ పేరేంటి బాబు? అసలు పేరు గోదావరి గంగరాజు, ముద్దు పేరు రొయ్యల నాయుడు. ఎందుకు బాబు? వాడి జాతకం చూడాలి బాబు. పోతే రాసేయండి బాబు. చేపలు రాసి బాబు. అంటే నేను రాసి బాబు. ఇదిగో మీ బాస్ కి బుధ స్థానంలో శుక్రుడు, శుక్రస్థానంలో శని తిరుగుతుందయా. అయినా వెధవికి విపరీతంగా కలిసి వచ్చేస్తుంది. శని మహర్దశ కదా. కానీ పనులకు మాత్రం పైసా లాభం ఉండదు. ఇదిగో నువ్వు వెళ్ళో గ్లాస్ మంచిగా పట్టరాయి. కూలింగ్ అండి మామూలింగ్ అండి? కూలింగే. అలాగే. చిచి, వీడు చాలా వర్స్ఫుల్ అయ్యా. మీరంతా వేరే ఉద్యోగాలు చూసుకోవడం మంచిది. ఇదిగోండి మంచి ఇల్లు, దావత్ వచ్చుకో. థ్యాంక్స్. ఓకే, ఏడయ్యా మీ బాసు అపాయింట్మెంట్ ఇచ్చాను, తీసుకోమని చెప్పు. రండి తీసుకుంటాను. నేను తీసుకుంటానంటాడేమిటి? ఆ ఫోటోలు చూడండి. వీడి
ఫోటో ఇక్కడ పెట్టారటయా దిష్టిగా కాదు ఆయనే మా బాసు. వాడు నీ బాసా ఇదిగో అమ్మాయిల బ్రోకర్ లాగా ఈ గెటప్ పెట్టాయా బాబు చెస్ ఏం కూర్చోరా నాన్న నువ్వు గనక చిట్టిబాబు గారికి ఉద్యోగం ఇవ్వకపోతే నేను ప్లగ్ లో వేలేకి చచ్చిపోతాను. అవును ఏంటేదో ఉద్యోగం చేసి పెట్టాలంట అవునండి బాబు చేసి పెడతారు కదా ఆ? ఏతో ఏమాత్రం ఇచ్చుకోమంటారు ఓ 10,000 వేసుకో సరిపోద్దండి సరిపోదనుకో పోనీ 12 వేసుకో అంటే 12 ఏళ్ళండి రోజు ఆఫీస్కి ఎన్ని గంటలకు వస్తారండి ఆ కారు పంపుదామని ఏ రోజు ప్రోగ్రాము ఆ రోజే అడిగి తెలుసుకో అమ్మో ఏమంటావు ఏమంటానా ఆడదాని రికమెండేషన్ మీద ఉద్యోగానికి వచ్చే మొగాడిని చెప్పుచ్చు కొట్టాలంట ఏం కూసావు చెల్లాయ్ మా అమ్మాయి ముఖం చూసి నీకు ఉద్యోగం ఇస్తున్నాను నేను మా చెల్లాయి మొహం చూసే ఈ ఉద్యోగానికి వచ్చాను ఏడిసేవలే వచ్చి కాగితం మీద సంతకం పెట్టు సంతకం ఏంటి ఓ సంవత్సరం పాటు ఇదే కంపెనీలో కంటిన్యూస్ గా పనిచేస్తానని బాండ్ రాయాలి అది కంపెనీ రూలు ఇంపాసిబుల్ అంతగా నీకు కావాలంటే 11 నెలల 27 రోజులకు రాసిస్తాను ఏ ఆ మిగతా 3 రోజులు సాప్ మీద కూకుంటావా కాదు నీ కుర్చీలోనే కూర్చుంటాను ఎందుకంటే అప్పుడు ఈ కంపెనీ నేను కొంటాను కదా ఛా, నిజమా ఆ? ఎలా కొంటావు బాబు ఆ ఒక్కటి అడక్కు అవును నేను నీ ఫ్యాక్టరీ కొనేస్తే ఆ తర్వాత నీకు చేయడానికి పని ఉండదు కదా పోలే ఓ ప్యూన్ ఉద్యోగం పడేస్తాను ఎవరు అక్కడ ఆగలాగా ఈయన మన ఫ్యాక్టరీ పర్లాంగ్ అవతల వరకు మెడట్టు తోసేయాలి అది నీవు ఒక్కడ వల్ల కాదు మొత్తం మన స్టాప్ అందరినీ పిలు గొరిగావులే గుండు కాబోయే కిందిని పట్టుకుని మెడ పట్టుకుని బయటికి గంటిస్తావా చిచ్చే నీలాంటి లాగు వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చెయ్యను కాక చేయను నీ దిక్కున చోట చెప్ప చంద్రుడి శుభదృష్టి వల్ల మనకి శుభమే శుభం హలో ఆ పెట్టేదేవి మాకు పెట్టొచ్చుగా. ఏంటి పెట్టేది బొట్టు అదేమిటండి అలా అంటారు? మీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? చదివావులే చందమామ అసలు నువ్వు నాకు జాబ్ ఎందుకు ఇప్పించాలనుకున్నావు అది చెప్పే ముందు నేను మీకోటి చెప్పాలి. చెప్పుకో నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే నా మనసు మీకు ఇచ్చుకున్నాను. ఇచ్చుకో ఆ రోజు నుంచి డే అండ్ నైట్ ఈస్ట్ మన్ కలర్ లో డ్రీమ్స్ కూడా కనేసుకుంటున్నాను. కనేసుకో మొదటిసారిగా నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుక్కో నేను అక్కడ ఎక్కొచ్చా? ఎక్కుకో ఎప్పటి నుంచే నా పర్మిషన్ ఎందుకు ఆఫ్టర్ 1 ఇయర్ కదా నేను ఈ హార్బర్ ని కొనేది కొంచెం దగ్గరికి జరగచ్చా? జరుకు ఇక్కడ చేయి వేసుకోవచ్చా? వేసుకో ఇక్కడ ముద్దు పెట్టుకోవచ్చా? పెట్టుకో ఆగిపో మొంగడిగా స్నానం కూడా చేశాను. అయితే పెట్టుకో ఓ సాంగ్ వేసుకుందామా? కొందాం అయితే రండి. పదా ఓ పని అయిపోద్ది
వలదే కుదిరే మదని గడావేళ జతనీయేగా గిచ్చు గిచ్చు గీయాల పురాణి అవి చిచ్చు పెట్టి శ్రీమన్మదగిలే ముదిరే పూల కోయికే మనుకు కళయిక అందమో చందమో అంటూ చూడనా అది ఊరుకో చెలి పలుకు తొలివలకు చెలికి హలో హలో పాట అయ్యి అరగంట అయింది లే లే చాలా థ్యాంక్స్ అండి. హ్యాండ్తో హ్యాండ్ కలిపారు, లిప్తో లిప్ కలిపారు, బాడీతో బాడీ కలిపారు, స్టెప్తో స్టెప్ కలిపారు. ఇన్ని చేశారు కాబట్టి పనిలో పని మిమ్మల్ని లవ్ కూడా చేసుకోవచ్చా? చేసుకో అయ్యో బాబాయ్, మీరు ఇంత మంచారేమిటండి? కదా ఏమిటో అలా పేరు వచ్చేసింది. బ్యాడ్ లక్. ఆ బ్యాడ్ లక్ లో బ్యాడ్ పీకేసి గుడ్ కలిపేసి ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి కూడా చేసేసుకుందామా? ఆ ఒక్కటి అడక్కు. అదేంటండి అలా అనేశారు? ఏ నేను అందంగా లేనా? అందం పెద్ద పాయింట్ కాదు, మరి ఆస్తి అంతస్తు. అసలు నీ ఆస్తి మొత్తం కలిపితే ఎంత ఉంటుంది? దాదాపు 10 కోట్లు ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 10 కోట్లు. మరి నాది ఆఫ్టర్ 1 year ఐ విల్ బి కింగ్. అప్పుడు నా ఆస్తి ఎన్ని కోట్లు చెప్పడం చాలా కష్టం. అందుకని నీ స్టేటస్ కు మించిన ఆశ నువ్వు పెట్టుకోవద్దు. నీ రేంజ్కి తగినట్టుగా ఏ టాటా బేటాను, బిర్లా బచ్చాను, ఎన్టీఆర్ కొడుకును, సుబ్రహ్మరెడ్డి సన్ను ఆ రేంజ్ లో ట్రై చేసుకో. నీకేమన్నా ప్రాబ్లం అయితే చెప్పు, నేను ఫోన్ చేసి చెప్తాను. నా రేంజ్కి నేను ఏ మైసూర్ మహారాజా మరదలను, జోధ్పూర్ మహారాజా కూతురునో, అదవుతుంది ఎలిజబెత్ రాణి దాని డాక్టర్నో చేసుకుంటాను. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను కాదు, ఇంకాసేపు మనం ఇలాగే నిరోధ ప్యాకెట్ మీద జంటలా తిరుగుతుంటే జనాలు మనల్ని అపార్థం చేసుకుని నీకు నాకు ఏదో కనెక్షన్ ఉందనుకుని బలవంతం పెళ్లి చేసినా చేస్తారు. అసలే పాడులోకం. అందుకని నా మాట వేసి నువ్వు కారు ఎక్కేసి వెళ్ళిపో. ఒకవేళ కారు తెచ్చుకోలేదనుకో బస్ ఎక్కేసి వెళ్ళిపో. మనం ఇంకా కింగులం కాలేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నేను నడవడం నలుగురు చూస్తే 4 రకాలుగా అనుకుంటారు. అందుకని జాగింగ్ చేస్తున్నట్టుగా ఈ టైప్ లో వెళ్ళిపోతాను. ఒరే అప్పరా, చిన్న టాళ్ళల్లో షాప్ దింపేశారా? చేసామండి. మరి ఆ పెద్ద టాళ్ళల్లో రొయ్యలు దించి కోల్డ్ స్టోరేజీకి తోలేరా? తోలేమండి. ఏటేజ్ ఏమాత్రం వచ్చింది? 8 టన్నులండి. అమ్మాయి గారండి. ఏంటమ్మా పూటుగా దీన్ని నీడపొట్ట నిద్రకి నీచుకొంపులోకి వచ్చావేంటి? జీవితం అంటే అసహ్యం పుట్టి ఒరే అప్పారావు, ఇక్కడ దూకుతూ చచ్చిపోతారా? అయ్యమ్మా, మరి 20 60 మాటలు మాట్లాడేస్తున్నావు. నేను చూస్తుంటే నాకేదో డౌటింగ్ వచ్చేస్తుంది. కొంప తీసి ఎవడన్నా ఏమన్నా కూర్చాడా? అవును,
కూశాడు. ఎవడా మట్టి మొగుడులో మట్టగిడసగాడు? చిట్టిబాబు ఓ సాయదవా ఏమన్నాడు? నన్ను పెళ్లి చేసుకోనన్నాడు. అబ్బా ఎంత గొప్ప మాట అన్నాడమ్మా. నా బాధ నీకు సంతోషంగా ఉందా? శనిగాడు వదిలిపోయాడని సంకలు గుద్దుకోకు ఫీల్ అయిపోతావేటమ్మా. నా ఫీలింగ్ నీకు తెలియదు డాడీ. నా మనసు ఎప్పుడో ఆయనకి ఇచ్చేశాను. తూగు నా బొడ్డు అనుకుని తీసేసుకోమ్మా. తీసేసుకోవడానికి అది ఎరివిచ్చిన గొలుసు కాదు వలసిచ్చిన మనస్సు అంటావు. చూడమ్మా, తాసుపోవం చూసి మలుగుపోవం అనుకుంటున్నావు. అనుభవం మీద చెబుతున్నాను ఇను, లేదా నా ఆస్తిలో పిత్త పరికి కూడా నీకు ఇవ్వను. కట్టుబట్టలతో గడప దాటాల్సి ఉంటుంది అనేగా నువ్వు చెప్పేది. కట్టుబట్టలతో కాదు, అవసరమైతే కట్టుకున్న బట్టలు కూడా విప్పేసి మరీ వెళ్ళిపోతాను. ఆవేశపడిపోకమ్మా. జీవితం అంటే ఏమిటో తెలియని చాప్ పిల్లని, నల్లనివన్నీ కొంగలు తెల్లనివన్నీ కాకులు అనుకునే అమాయకురాల్ని కదా. చూడయ్యా, నువ్వెన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు. నేను జీవిస్తే అతనితోనే జీవిస్తాను, లేదా అలా కొండ మీద నుంచి వెళ్ళి సముద్రంలో దూకి చచ్చిపోతాను అంటావు, అంతేనా? అవును. ఇదే నీ చివరి ఆఖరి డెసిషనా? ఎస్. కన్ఫర్మేషనా? డబుల్ ఎస్. 100%? 200%. ఎలస ముదిరి పులస అయిందన్నమాట. సరే, నువ్వు అంత డెసిషన్ కన్ఫర్మేషన్ తీసుకున్నా కాదనేది ఏముంది? ఒరే పుల్లారా, మాస్టారు. మారుది. రామా దిగు. ఏమిటి డాడీ ఇక్కడికి తీసుకొచ్చావు? చెబుతాను దిగు. అదిగో అల్లక్కడికి చూడమ్మా, అక్కడ లోతు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఏం చేయమంటావు? నువ్వే చెప్పే చేయమంటావా? నీ మట్టుకు నువ్వు దూకేస్తావా, లేకపోతే నన్ను దూసేయమంటావా? నాన్న. నువ్వే కదమ్మా నా జీవిత ఆడుతోనే జీవిస్తాను లేకపోతే సత్తాను అని. అంటే నన్ను చచ్చిపోమంటావా? చెబుతాను నువ్వు అడిగింది చెబుతాను, జరిగింది జరిగిందని చెబుతాను, జరగంది జరగదని చెబుతాను, పాలు తెలుపని చెబుతాను, బొగ్గు నలుపని చెబుతాను, ఎండొత్తే పగలని చెబుతాను, చీకటైతే రేత్రిని చెబుతాను. ఇది బాటా చెప్పని చెబుతాను, దీన్ని చుక్కొడితే పళ్ళు రాలిపోతాయని చెబుతాను, మెడచ్చుకు దోశానంటే చస్తావని చెబుతాను. అదిటి బాబు. మరి లేకపోతే ఏంటో ఎదవసోది? ముందు నాకు రాజయోగం ఉందో లేదో అది చెప్పు. జాతకాలు నమ్ముకుని బతికేలాంటి సోంబేర్నాయాలను కట్టుకుని రోజు సచ్చి కంటే ఓసారే కాలంలో దూకి సావడం మంచిది. వాళ్ళు లేకుండా నువ్వు నిజంగా బతకలేనంటే నాకేం అభ్యంతరం లేదు, చచ్చిపో. నేను 3 అంకెలు లెక్కెడతాను. ఈలోగా నువ్వు బతకదలుచుకుంటే డోర్ తీసుకుని కారు ఎక్కువ, సావదలుచుకుంటే కళ్ళు మూసుకుని కాలంలో దూకాయి. లెక్కెట్టేస్తున్నాను. లాభం 1 2 3. మాస్టారు, ఆ. ఎందుకంటే రమ్మమ్మ గారు దూకేశారండి బాబు. నేను తమాషాగా అంటే నువ్వు నిజంగానే దూకేశావా? ఇప్పుడే అందిన తాజా వార్త. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ నీచు వ్యాపారవేత్త శ్రీ రొయ్యల నాయుడు గారి ఏకైక కుమార్తె కుమారి రంభ కాలంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఏయ్! అయ్ బాబాయ్, నా కూతురు చచ్చిపోతే నీకు అంత ఆనందంగా అయ్ బాబాయ్, చచ్చిపోతారండి బాబాయ్. లైఫ్ లో ఎప్పుడు నవ్వనని ఏడుతూ సావు. లైఫ్ లో ఇంకెప్పుడు నవ్వండి బాబాయ్. నీ ఎల్లు, నువ్వు సచ్చైనా సరే నా కూతుర్ని కాపాడే సత్తే నేను బతకలేను. బేగెళ్ళు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్యి బాబాయ్, అమ్మాయి గారు, ఆ, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్యో అమ్మాయి గారు. ఏమైంది? మన అమ్మాయి గారండి. మన అమ్మాయి గారి అదేనండి మన అమ్మాయి గారు. మన అమ్మాయి గారికి ఏమైందిరా? పోయిందా? లేదండి, ఆ. బ్రతికే ఉన్నారండి. ఆ. కొడతారంటండి. నా కూతురు బతికితే నువ్వెందుకు ఏడుస్తావు? 5 నిమిషాల క్రితం ఏమన్నారు? నవ్వితే చంపేస్తారన్నారు. 7 పొగలు పెట్టాను, ఇప్పుడు ఏడిస్తే చంపేస్తారంటున్నారు. చేస్తున్నారు మీ అమ్మాయి ఎక్కడ? నాన్న, నీ కళ్ళలో నీళ్ళ? నేను కసాయుడిని కాదమ్మా, తండ్రిని. ఏమా, ఆ కుర్రోని నేను కాదన్నాన్ని ఈ అయ్యను ఒంటరిని చేసి వెళ్ళిపోతారనుకున్నావా? జీవితంలో నేను చాలా కట్టాలు పడి పైకి వచ్చినాడమ్మా. కట్టాలన్నీ నాతో పాటు సమానంగా పంచుకుని సుఖాలు మాత్రం నాకు వదిలేసి నిన్న చేతుల్లో ఎట్టి వెళ్ళిపోయింది మీ అమ్మ. అది దేవత. దాన్ని నీలో చూసుకుంటా నీకు పాలెట్టి గోరు ముద్దలెట్టి గుండెల మీద పెట్టి పెంచుకున్నది ఈ గుండెల మీద తన్నీసి వెళ్ళిపోవడానికమ్మా. పసి మొగ్గ నువ్వు, పండుటాకు నేను. నిన్ను పువ్వుని చేసి నేను నవ్వుతూ రాలిపోవాలి కానీ ఇదేటమ్మా. అసలు నువ్వు లేకుండా నేను బతకగలను ఎలాగనుకున్నావు తల్లి? ఎలాగనుకున్నావు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా? అదేంటో ఆయనంటే కూడా నీ మీద ఉన్నంత ఇష్టం పెరిగిపోయింది నాన్న. అయ్యో
అయ్యా నాకు ఆ అబ్బాయినిచ్చి పెళ్లి చేయవా కాదనకయ్యా. నువ్వు ఎప్పుడు ఏదడిగినా కాదనలేదు. ఈ ఒక్కటే కాదనాలి అనుకున్నాను, కానీ అలా అనుకున్న కాళ్ళు చేతులు కట్టి పడేశావు. సరే అలాగే అలాగే చేస్తానమ్మా. ఎలా చేస్తావు? ఆయనంటే నాకు ఇష్టం గాని నేనంటే ఆయనకి ఇష్టం లేదుగా. ఈ రొయ్యల నాయుడు గేలం వేశాడంటే ఆడేంటి, ఆడు బాబైనా పడాల్సిందే, ఇష్టపడాల్సిందే. కుస్తాపహార్ మీరు మిస్టర్ అడ్డు పుల్లారావు, ఈయన మీ పనివాడు గెటప్ చెప్తుంది కదా. చూసారా, మీరు నా పరివాడు అనుకుంటున్నారు. ఛ, నిజమా? చచ్చా, అబద్ధం. మిస్టర్ పూపహార్ గారు ఆయన కాదు, నేనే వారి పనివాణ్ణి. ఆయన రొయ్యల నాయుడు గారు పెద్ద కోటీశ్వరుడు. అలాగా, ఏంటిలా వచ్చారు? చెప్పు. మీ కండల కసకస కోసేసి రొయ్యలకి పీతలకి డిన్నర్ చేద్దామని. నేనేమంత పూపహార్ చేశాను? శుభ్రమైన కుర్రోళ్ళకి తప్పుడు జాతకాలు చెప్పి జనాన్ని రాంగ్ రూట్ అట్టించడం తప్పు కదా. నేనేమని పట్టించాను? అటుకులు సిట్టిబాబు గారిని ఆడికి రాజయోగం ఉందని, మంత్రి యోగం ఉందని సొల్లు కబులు చెప్పావు. అది నమ్మి ఆడు పని పాట మానేసి ఊరకొక్కరా ఊరు మీద తిరుగుతాడు. మరి గ్రహచారం బుధుడు శుక్రుడు పూంపుహార్ అవగానే కుర్రాడు గుర్ర పెట్టాడు. చక్రం స్పష్టంగా చెప్తోంది. ఛ, నిజమా? అది కత్తండి బాబు, తెగుతుంది. అవును, తెగుతుంది. తరిమిల మీరు మరణిస్తారు. మీ మృతదేహాన్ని శ్మశాన వాటికి తరలించి నిప్పంటిస్తారు. ఇదేం పూంపుహారండి బాబు, నన్ను చంపడం దేనికి? వద్దా? అయితే మాయ గారు చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? మా అమ్మాయి జాతకం నేను చెప్పినట్టు రాయాలి. మీ అమ్మాయి జాతకం శాస్త్రం చెప్పినట్టు రాయాలి, కానీ మీరు చెప్పినట్టు రాయడం ఏమిటి? అదంతే, లేకపోతే చెప్పు. ఈ బుజ్జిమోడిని రక్తం రుచి చూడాలి, చాలా ముచ్చటపడిపోతుంది. అది అవును రే, నువ్వు వారపరాలు రాస్తుంటావు ఏ బుక్ లోను. అయ్యో బాబోయ్! ఇదిగో ఈ మంగళసూత్రాలు ఏంటయ్యా? రొయ్యల నాయుడు గారు అమ్మాయి గారు స్వయంవరం ప్రకటించారు కదండి. ఓకే అంటే తాళి కట్టేద్దామని. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఎక్కడికి? అమ్మాయిని చూడటానికి. ఆహా, అమ్మాయిని చుట్టానికా? మరి అందరూ సర్కస్ చుట్టానికి అనుకున్నావా? ఏంట్రా, నువ్వు కూడా పెళ్లి చేసుకుందావనే? కాదండి, మా నాన్న మా అమ్మతో దెబ్బలాడుతున్నాడండి. ఆ. కాసేపట్లో తెగదింపులు చేసుకుని వచ్చేస్తానన్నాడండి. అందాక నన్ను క్యూలో నిలబడమన్నారండి. ఆహా, అరే నువ్వెక్కడికి రా? స్వయంవరానికేనా? కొట్టారంటే గుత్తి గులాబ్ జామ్ అయిపోద్ది. తయారుగా వచ్చిందేసరికి ప్రతివాడు ఊపుకుంటూ వచ్చేస్తాడు. ఆహా, హలో మిస్టర్. హలో హలో, ఎక్కడికి? స్వయంవరానికి. స్వయంవరానికి అయితే క్యూలో నిలబడు. నేను క్యూలో నిలబడాలి. ఆ. మంత్రి గారు రికమెండేషన్ ఎడతా వచ్చాను. మంత్రి గారి రికమెండేషన్ అయితే ఏమన్నా సారా కాంట్రాక్ట్ అనుకున్నావా, పెళ్ళి అనుకున్నావా? క్యూలో నిలబడా. ఈ సెకండ్ ముందుకు పంపలేడు, ఆఖరి ముడితే ఛాన్స్ ఎవడో గుర్తేస్తాడు. ఎలా? ఇదిగా లోపల ఐఏఎస్ లెవెల్లో క్వశ్చన్లు అడుగుతున్నారు, మీరంతా రెడీయా? లోపల క్వశ్చన్లు నీకెలా తెలుసు బాబు? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఏం ప్రశ్న? చెబుతా, అందరికీ చెబుతా. మూగవాడు అన్నం కావాలని ఎలా అడుగుతాడు? అబ్బా, నీకు కూడా తెలిసిపోయిందే. ఆ, గుడ్డివాడు కర్ర సహాయం లేకుండా ఎలా నడుస్తాడు? వెరీ సింపుల్. ఇలాగా ఇలాగా ఇలాగనమాట. అది ఇలాగా. శ్రీ 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 అటుకుల చిట్టిబాబు మహారాజులం గారు స్వయంవరానికి వెంచేశారు. హో, ఎవరక్కడ? మా ఉచితాసనం ఎక్కడ? మర్యాదగా చేతులు కట్టుకుని నిలబడు. ఎవరనుకుంటున్నారు మమ్మల్ని? ఏదో మీ అమ్మాయి మమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కాళ్ళ వేళ్ల గోళ్ళ పడిందని, గెడ్డం మెడ బొడ్డు తొడ పట్టుకుని బ్రతిమాలుతోందని స్వయంవరానికి వచ్చాం. నువ్వు నూతులో మట్టి తీసేవాడు తెలియక అమ్మాయి తొందరపడి ఉంటది. నా ఫేస్ అలా ఉందా? నీ ఫేసే కాదు, అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న కెపాసిటీ ఏంటో చెప్పు. నా కెపాసిటీ ఏంటో ఆఫ్టర్ 1 year. హాయ్, వచ్చేసా. వచ్చుకో. నేను ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చుకో. కొంచెం దగ్గర జరగచ్చా? జరుపుకో. నేను చేసుకోవచ్చా? వేసుకో. ఇక్కడ ముద్దెట్టుకోవచ్చా? పెట్టుకో. ఏయ్! ఎవరా కొట్టింది? యాదవేసాలు అయితే షేపులు మారిపోతాయి. ఎందుకు వేస్తాం?
ఇంత మర్యాదగా చెప్పాక మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు, ఓ లక్ష ఇచ్చుకోగలవా? లక్ష నేనా? ఆడపిల్ల తండ్రిగా నాకు కట్నం ఇవ్వాల్సింది పోయి నన్నే ఎదురు కట్నం అడుగుతావా? అది మామూలు ఆడపిల్లల విషయమా? అనకూడదు కానీ మా అమ్మాయి రాణి ఎలిజబెత్. దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎంత ఉల్ఫాయమైనా రాజా ఎలిజబెత్ అయిపోయే అవకాశం ఉంది. ఆ లచ్చ కూడా ఇచ్చుకోవడానికి గతిలేనోడు అయితే చెప్పు, వెనక మీద జనం క్యూలో ఉన్నారు, ఎగవేసిపోతారు. అక్కర్లేదు, వెదవ లక్షగా కొత్త ముహూర్తం పెట్టించు. క్యాష్ కొట్టేకే లగ్గాలెట్టిది. తెగ నేలక్క, క్యాష్ కొట్టే తాళి కడతాను, సరేనా? సరే అలాగే. ఆ ముక్క చెప్పాల్సింది నేను. అయితే చెప్పే డాడీ, చెప్పే డాడీ. మా అమ్మాయి ఊహు ముచ్చట పడిపోతుంది కనుక ఓకే అనేస్తున్నాను. క్యాష్ మాత్రం పెళ్లి పందిరిలో జమ కట్టాలి. కట్టేస్తాం. అయితే పెళ్లి ఖాయం. అమ్మా కుంతి, అమ్మా కుంతి, పెళ్లి ఖాయం చేసుకొచ్చేసాం. ఓరి నానాయనే నా బాబే, ఎంత శుభవార్త చెప్పావురా. విన్నావంటే అమ్మాయి? ఓరి నాయనాయ్, ఓరి బాబాయ్, ఓలమ్మాయ్, ఓరన్నాయ్. నాకు కూడా సిగ్గేస్తుంది బాబాయ్. గోక్యావులే వీపు. అమ్మా శుభలేఖలేండి, ఓ లక్ష కొట్టిద్దామా? నువ్వు మరేంద్రా లక్షెందుకు? 500 అయితే మన వాళ్ళందరికీ తిప్పి తిప్పి కొట్టచ్చు. రాసావులే రామకోటి. 500 అంటే తలకి 100 వేసుకున్నా 50,000 అవుతుంది. మరి మిగతా 50,000? 50,000 మిగతా 50,000 1,00,000 రూపాయలు కట్నం అడిగాడా ముష్టి రథం. అన్నయ్య, మంచి చెడ్డ లేకుండా ఏమిటా మాటలు? ఏ నీకంత చులకరైపోయారా వాళ్ళు? తిడితే నన్ను తిట్టు, నా వాళ్ళని ఒక మాటన్నా నేను సహించను, భరించను. ఊదావులే బుడక, గజ్జికి లేని దురద జాలిం లోషన్కి ఎందుకని వాళ్ళని నేను తిరిగితే నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి? దానికి కాకపోతే ఇంకెవరికరా? ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు ఎవరా? రాజకీయం అంతా విని రాజీవ్ గాంధీ ఎవరని అడిగినట్ట నీలాంటిదే. ఇంకెవరు? మనమే. నా పెళ్లికి నేను పెళ్లి కొడుకు నవ్వడం చీచియా? నీ పిల్ల ఏడ్చినట్టుంది. ఇంట్లో మామిడికాయలు కొరకాల్సిన ఆడపిల్లను పెట్టుకుని నీకు ఆవిడ కావాల్సి వచ్చిందా? చూసేవాళ్ళు మొక్క మీద ఉండలేరు. జేబులో జబురుమాల పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా. అంతేగాని నా పెళ్లి మాత్రం చెయ్యవు. నీ పెళ్లి చేయడానికేగా నేను ఈ పెళ్లి చేసుకునేది. ఏమిటయ్యా ఇది? నా పెళ్లి శుభలేఖ. శుభలేఖ దేవుడయ్యా బాబు, ఇదేదో గోదావరి ఎక్స్ప్రెస్ గూడ్చుకుని తగిలించినట్టు ఇంత పొడవు ఉంది. బంధుమిత్రుల అభినందనలతో కట్న కానుకలు చదివించుకోలేని వెధవాల్ని ఏరిపారయ్యగా మిగిలిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళకు కూడా చదివించుకునే అవకాశం ఇవ్వకపోతే ఏడుస్తారని వేశా. ఏడ్చేవాళ్ళ ముందు నా పేరు వేసేటయ్యా. ఎక్కువ ఫీల్ అయ్యేది మీరే కదా. ఇదిగో బాబాయ్ గారు, ఈ వయసులో మీరు బజార్కి వెళ్ళి గిఫ్ట్లు అవి కొని తేలేరు కానీ మీరు చదివించేదేదో క్యాష్ రూపంలో చదివించేయండి, నేనేమీ అనుకోను. పిన్ని గారు, ఆవిడకి కూడా చదివించే అవకాశం ఇద్దామని తీసుకోండి. మనిషికి ఇవ్వక్కర్లేదు, ఇంట్లో ఆవిడ ఇచ్చే చాలు. ఊపావులే జంట మీనింగ్లెస్ గా మాట్లాడద్దు. ఒకే టికెట్ మీద ఇంటిలో పాది ప్రయాణం చేస్తే మీరు ఊరుకుంటారా? నేను ఊరుకుంటా. అందుకే మరి పిన్ని గారు, బాబాయ్ గారు ఎక్కువ చదివిస్తారు, మీరు ఎక్కువ చదివిస్తారు. ఈ దెబ్బతో తేలిపోవాలంటే. ఇంత పొడిగిందేంటి? నా పెళ్లి శుభలేఖ. మీరు మా బంధువులు అంట కదా. నాకీ దగ్గరలో బంధువులు ఎవరు లేరే. దూర బంధువులు ఎవరు దగ్గరలో ఉండరు. మా అమ్మ చెప్పింది, ఇంతకాలం మనకు రాకపోకలు లేకపోయినా సరిపెట్టుకున్నాం, ఈ పెళ్లికి కనుక రాకపోతే తెగదంపులే అని. సరే వస్తా. వస్తావు సరే, ఏం తెస్తావని? స్టీల్ కంచాలు, గోడ గడియారాలు ఇలాంటివి మాత్రం తేవద్దు. ఆ ఇచ్చేదేదో క్యాష్ రూపంలో తేవా బాబు. తెస్తావు సరే, అర్ధ 116, పావు 116తో వస్తావేమో, పరువు పోతుంది. అందరూ మినిమం 116 చదివిస్తున్నారు. ఆపు ఆపు ఆపు, తప్పుకో. పోయింది ఎవరు? మా నాన్నగారండి. ఆయనకి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? కాదండి, 102. అయ్యో భగవంతుడా, ఇంత చిన్న వయసులో ఆయన తీసుకెళ్లిపోయావా? బాధపడకు బ్రదరు, కష్టాలందరికీ వస్తాయి కానీ శుభాలందరికీ రావు. రేపు 15వ తారీఖు నా పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. మీ నాన్నగారి దినం ఖర్చులో ఇంకో 200 ఎక్కువైంది అనుకుని ఆ 200 తీసుకొచ్చి నాకు చదివించుకో. ఇదిగో. అమ్మయ్యా, ఇంక పని. ఎక్కడికి? శ్మశాలు అనక. అక్కడెవరున్నారు? మీరు ఎక్కువ వదలకపోతే నాలు ఉంటాను. అదేంట్రా? లేకపోతే వాటియార్ 1 వీక్ అయింది నా రెస్ ఎక్కి, ఇంక ನಾನು తొక్కలేను. నన్ను ఇడిచిపెట్టేసి నాది నాకు కొట్టేయండి. సరే తీసుకో. ఇదేంటి తెగ తిప్పి తిప్పి ఇది ఎట్టేసినారేంటి చేతులు? నువ్వు కూడా తప్పకుండా పెళ్లికి రావాలరా. మరి డబ్బులు మర్చిపోకు, 116. Oh my God!
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోప ఆయన అక్షంతలు తీసుకుని పూజ చేయను ఆయన. అక్షంతలు నామి చల్లుతావు ఏమిటి నాయన? విద్యుత్ చల్లాలి, వేదాలు కోపడతాయి. పెట్టావులే విభూతి, 10,000 కార్డులు పంచిపెట్టాను, అయినా ఓపెనింగ్స్ లేవు. అక్షంతలు ఎక్కడ చలితే ఏంటి? ప్లాట్ఫారం టికెట్ రాకుండా నేను ఒక్క ప్యాసింజర్ కూడా లోపలికి వెళ్ళలేము. పెళ్లి మండపంలోకి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ టికెట్ ఏంటంటే ఆయన భాషలో ప్లాట్ఫారం టికెట్స్ అంటే శుభలేఖలే నాయన. అవి తెచ్చుకోలేదండి బాబు, ఇటు మర్చిపోయొచ్చాం. అయితే నో ఎంట్రీ. కడిగావులే టాయిలెట్ లోపల ఆడియన్స్ లేక ఈగలు తోలుకుంటుంటే వచ్చే వాళ్ళందరూ ఆఫ్ చేస్తున్నావా? రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంలో గొప్ప అవకాశం, ఎవరికి తోచింది వాళ్ళు చదివించుకోండి. అందరూ ఆహ్వానితులే, రండి రండి బాబు రండి. ఇంకా స్పాట్ తీసుకోండి బాబు తీసుకోండి. షాప్ టాప్ 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 లైసెన్స్. నాకు లైసెన్స్ ఏమిటి బాబు? ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకుంటున్నందుకు లైసెన్స్. నేను ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకోవడం ఏమిటి నాయన? కట్టు 500 ఫైన్. అమ్మో, ఇలా తగులుకున్నాడేంటి తండ్రి? కడతావా జైలుకి వెళ్తావా? జైలుకే? జైలుకి జైలుకే జైలుకి జైలుకే జైలుకే. నేను ఎప్పుడు వచ్చేస్తుందండి? ఆపండి పెళ్లి. అదేంటి? క్యాష్ కొట్టేకే పెళ్లి. పంతులు గారు ఆ మైకిల్ అందుకోండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోయినప్పుడు కూడా చింతిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. పెంట చూడు, తాళి కట్టగానే చదివించేయడానికి అందరూ చేత్తో పట్టు కూర్చున్నారు. నీ డబ్బు నీ మొహాన కొడతాను. చదివింపులు ఏంటి? డొనేషన్స్ సారీ గిఫ్ట్లు. కష్టపడి సంపాదించి తేలాక కట్నాలు అడుక్కు దొబ్బుతావా? ఈ పెళ్లి జరగదు. కిరసనాల డబ్బా అగ్గిపెట్టి పట్టరండి. ఎందుకమ్మా? చావడానికి. అమ్మాయి గారు చచ్చిపోతారట, కేసుమంటున్నారు. నువ్వెందుకమ్మా చచ్చిపోవడం? ఈ పెళ్లి ఆగిపోతున్నందుకు. సరే, నీకు కష్టంగా ఏ పని నేను ఎందుకు చెయ్యాలా? సరే కానిచ్చేనే పెళ్లి. నువ్వు అర్జెంట్ గా పని చేయాలరా. ఏమిటి ఈ కత్తి చేత్తో పట్టు? దేనికి? ఆడపెళ్లి వారికి అంబాజీపేట నుండి కలిసి వస్తున్న ఆచారం నీకు కూడా కలిసి వస్తుంది. అయితే పట్టుకుంటా. కత్తేంటండి? పెళ్లి కొడుకు ఒక మొక్కు ఉందిలేండి. మొక్క ఏమిటిది? 200 కుడి చేతులు బలిస్తే రావి యోగం పడుతుందని ఎవడో క్షుద్రోపాసకుడు చెప్పాట. ఆ మధ్యనాడు చెల్లెలు పెద్ద మనిషి అయినప్పుడు పేరంటాలు చదివింపులు చదివిస్తున్న టైం చూసి ఫట 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 15 చేతులు నరికి పారేశాడు. ఇంకో 155 చేతులు బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చదివిస్తే మన చేతులు కూడా నరికేస్తాం ఏంటి? నరికేయడానికే కదా, తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను అందరిని పిలిచాడు. ఓం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బద్ధామి తుమగే సంగీత సరస్వతం. చదివిన మంత్రాల వరకు చాలు గాని ఇక చదివింపుల కార్యక్రమాలు అయ్యలారా అమ్మలారా, ఇప్పుడు చదివింపుల కార్యక్రమం అంట. రండి రండి, ఎత్తిన చేతులు దించకండి, అదే చేత్తో వచ్చి కట్నాలు చదివించుకోండి. ఇదేంటి? పెళ్లి కుమారుడు చదివించేవాళ్ళు ఒక్కరు లేరా? ఉన్నాను యార్. పెళ్లి కుమారుడికి బ్లెస్సింగ్లతో ఈ మిడతలు అప్పారావు చదివించే కట్నం 116 పైసలు. 116 పైసలా? యా, ఫ్యామిలీస్తో వచ్చినాను అన్నాడు. ఎక్కడ అరేంజ్ చేసినారు? నాకెవరే ఆకు? నాకు అక్కడ ఏంటి బాబు? అయ్యా, పెళ్లి తంతు పూర్తయింది, ఇక నా సంభావన ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను. అసలే ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ అయి అంటెక్కున్నాం, దానికి నువ్వు పెట్రోల్ బైకా? అందరి బాకీలు ఒకేసారి తీరుస్తాం శోభనం అయ్యాక. ఓ గ్లాస్ పాలు తాగలేదు, ఓ కిళ్ళి వేసుకోలేదు, ఓ కిస్ ఇచ్చుకోలేదు, కిసకిస నవ్వుకోలేదు. ఓ సినీ అంకమ్మ అప్పుడే రెడీ అయిపోయాడా? ఏంటో కొలతలు అవి తేడాలు వచ్చేసి శోభనం జరుగుతుందన్న ఆనందంతో ఒళ్ళు చేసావా? శోభనమా? ఎవరికి? స్టోరీ మార్చా? నువ్వు బాబు గొంతుతో మిమిక్రీ చేస్తున్నావా? మిమిక్రీ కాదు, సొంత గొంతుగా. అన్ని జోకులు జోకులు. అలాగే గట్టిగా పట్టుకుని ఉండు, లైట్ వేస్తాను. నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? నువ్వు నాకు లచ్చ బాకీ ఉన్నావు, మర్చిపోయావా? ఛీ, నీకు అసలు బుద్ధిందా? శోభనం గదిలోకి వచ్చి బాకీ అడుగుతావా?
పబ్లిక్ లో అడిగితే ఫీలైపోయి పూలైపోతావని. పిసికావులే పేడ. వేళాపాడా లేకుండా వేళాకోళాలాడకు. ఏడాకోవడమా? పెళ్లికి ముందు ఇస్తానన్నావు, మాట తప్పావు. తాళి కట్టగానే ఇచ్చేస్తానన్నావు, మాట తప్పావు. ఇంకా మాట తప్పనంటే తప్పను. శోభన అయిపోగానే తప్పకుండా ఇస్తాను. ఏంటిస్తావు? తాగేసిన పాలగలాస ఎదవేసాలైక వెళ్ళి లెక్క అట్టుకురా. ఇప్పుడు బ్యాంకులో ఉండవు, రేపిస్తా. పోనా అలాగే కానీ. మరి ఇంకా ఎక్కడ కూర్చున్నావే? లే. మరి ఇంకా అలా నిలబడిపోయావే? బాగా పొద్దు అయింది, ఇంటికెళ్ళి తొంగో. ఇంటికా? మరి శోభనం? నువ్వు సొమ్మిస్తానన్నది రేపు కదా. అవును. శోభనం కూడా మరి రేపే అవుద్ది. నాన్న మంచి చెడ్డ లేకుండా ఏమిటి వెధవేషాలు? కన్న తండ్రి అయ్యుండి కూతురు కాపురంలో పెట్రోల్ పోస్తావా? కోట్ల ఆస్తి ఉండి అడుక్కు తింటావా? ముష్టి ₹1,00,000 కోసం అల్లుణ్ణి రాచి రంపాలు పడతావా? చూసావా? నా వైఫ్ కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తుంది. ఇదిగో, నాకు ఇవ్వవలసిన సొమ్ము జమ కట్టకుండా నా కూతుర్ని వైఫ్ గీఫ్ అన్నావంటే నైఫ్ ఎట్టి పొడిచేసి లైఫ్ తీసేయగలం. అమ్మా, నిన్ను ఇప్పుడు వదిలితే మళ్ళీ నాకు లైఫ్ లో దొరుకుతావా? సరే, నీకంత డౌట్ అయితే వదలకు. గుమ్మం బయట తుండు గుడ్డేసుకుని పడుకో, పొద్దున్నే పిలుస్తా. ఎదవ జర్కలు ఇవ్వకు, రైడింగ్ అయిపోద్ది. ముందు నా చేతిలో సొమ్ము పడాలి, ఆ తర్వాతే మా అమ్మాయి ఒంటి మీద నీ చెయ్యి పడాలి. అంతవరకు ఈ నీడ కూడా నీ మీద పడకూడదు. కనీసం ఈ పాలైనా ఇచ్చి వెళ్తానన్నా. ఆహా, నువ్వు వాడికి పాలిస్తావు, ఆడు నీకు పండు ఇస్తాడు. ఇద్దరు కలిపి నాకు బిడ్డనిస్తారు ఆడుకోవడానికి. మరి నా లక్ష ఎవడిస్తాడు? ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి నీ ఎదవన్నస? నేనసలు ఇవ్వకపోతే ఏం చేస్తావంట? నీ మెడమే చెయ్యేసిన గెంటెత్తో నువ్వేం చేస్తావంట? ఏం చేస్తానంట? బయట పోయి పడతానంట. వెళ్ళిపోడు. దారుణం, అన్యాయం. శోభను నాడు అంతా పెళ్లి కూతుర్ని లోపలికి తోస్తే దానికి రివర్స్ లో నన్ను పెళ్లి కొడుకుని బయటకు తోస్తావా? సొమ్మట్టు రాకుండా నువ్వు నా కాంపౌండ్ లో లెగ్గెట్టావు అనుకో, నిలువుగాను అడ్డంగాను 2 సింపుల్ సింపేసి చంపేస్తాను. చెబుతా నీ సంగతి సెకండ్ హాఫ్ లో చెప్పు.